బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం హర్షణీయం. సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన నంద్యాల బార్ అసోసియేషన్ నాయకులు. ఆటోలో పరిమితికి మించి విద్యార్థులు ఉంటే కఠిన చర్యలు తప్పవంటున్న రవాణా శాఖ అధికారి శివారెడ్డి. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరం. నంద్యాల పట్టణంలో ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రులకు వివిధ శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం హర్షణీయమని, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నామని నంద్యాల బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో నంద్యాల పట్టణంలో బార్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్, సీనియర్ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ, రైతులకు ప్రజలకు ఇబ్బంది కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని న్యాయవాదులంతా వ్యతిరేకించడం జరిగిందని, నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో రద్దు చేస్తామని ప్రకటించి, ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని అభినందిస్తూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ముఖ్యంగా భూ యజమానులకు ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పేది అడ్వకేట్స్ యాక్ట్ ప్రపోజ్ చేసిన వెంటనే దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము కోర్టులను అబ్స్టైన్ చేయడం జరిగింది. దాంతోపాటు మాకు ఇంకొక సమస్య కూడా ఉండింది అడ్వకేట్స్కు. ఆ సమస్య వెల్ఫేర్ ఫండ్కి సంబంధించిన సమస్య, అది అడ్వకేట్స్కి సంబంధించింది మాత్రమే. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మాత్రము అది అడ్వకేట్స్కు కొద్ది శాతము అడ్వకేట్స్కి ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా ఎక్కువ శాతము భూమి ఉండే రైతులకు ఎఫెక్ట్ అయ్యే చట్టం. ఆ చట్టం తీసుకురావడం ద్వారా చాలా చట్టాలు మనం చేసుకున్న చాలా చట్టాలు అంటే సివిల్ కోర్టు ద్వారా మనం పరిష్కరించుకునే చాలా సమస్యలను రెవెన్యూకి అంకితం చేయడం ద్వారా వాటిని ఒక దురాలోచన, దుర్బుద్ధి కనపడినట్లు మాకు అనిపించడం ద్వారా ప్రజల్లోకి దానికి తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నం చేశాం. సో ఒక భయంకరమైన చట్టాన్ని మనం ఈరోజు రద్దుపరచుకోవడం కొరకు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన రెండో సంతకం చేసేసి ఆ చట్టాన్ని పూర్తిగా రద్దుపరుస్తా అని చెప్పడం, నేను సంతకం చేయడం అనేది చాలా అభినందించవలసిన విషయం. వారికి సదా ప్రజలు భూ యాజమాన్య చట్టం ద్వారా నష్టపోయే ప్రజలందరూ కూడా అడ్వకేట్స్తో సహా అందరం కూడా అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నంద్యాల బార్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతేగాక వారు రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం అటు ప్రజలకైతేనే ఇటు న్యాయవాదులకు అందరికీ ఈ యొక్క అడ్వకేట్ ఫెటర్నిటీకి కూడా చాలా విజయవంతంగా మేమందరం గెలిచినట్టుగా భావిస్తున్నాం. ఎలక్షన్స్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క నష్టం అనేది ఎంతవరకు జరుగుతుంది ప్రజలకు అనేది ఈ యొక్క ఎలక్షన్స్లో తెలిసింది. దానివల్ల ప్రజలు చాలా చైతన్యం చెంది ఓట్లంతా కూడాను ఎవరైతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారో వాళ్ళకే ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దానికి ముందే చెప్పారు, నేను రెండవ సంతకం ఖచ్చితంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని వారు చెప్పడం జరిగింది. చెప్పినట్టే వారు నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. కాబట్టి ఇది చాలా 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 వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఆటోలో పరిమితికి మించి విద్యార్థులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారి శివారెడ్డి తెలిపారు. పట్టణంలో స్కూల్ విద్యార్థులను ఆటోలో పరిమితికి మించితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్కూల్ బస్సుల్లో ఫిట్నెస్ తప్పనిసరని, ఫిట్నెస్ లేకుండా తిరిగితే
బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని, కాబట్టి స్కూల్ యాజమాన్యాలు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే స్కూల్ విద్యార్థులను తరలించే ఆటోల్లో పరిమితికి మించితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో మొత్తం 598 స్కూల్ బస్సులు ఉన్నాయి. స్కూలుకు సంబంధించి మరి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కాలేజీలకు సంబంధించి 595 బస్సులు ఉన్నాయి. వాటిలో నిన్నటి వరకు దాదాపు 561 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకున్నారు. ఇంకా 37 బస్సులు రెన్యువల్ చేయించుకోలేదు. వారికందరికీ ఈ స్కూల్ యాజమాన్యాలకి చెప్పడం ఏమంటే, మీరు స్కూల్ బస్సు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో తిరగడానికి వీల్లేదు. మా ఇన్స్పెక్టర్లు అన్ని స్కూల్ బస్సులను వాచ్ చేస్తున్నారు. ఏ స్కూల్ బస్సు ఎఫ్సీ అయింది, ఏది కాలేదు అనేది క్షుణ్ణంగా ప్రతిరోజు పరిశీలిస్తున్నాము. దయచేసి ఎఫ్సీ రెన్యువల్ చేసుకొని మాత్రమే మీరు స్కూల్ బస్సుల్ని విద్యార్థులను తీసుకోవడానికి ఉపయోగించాలి. లేదంటే వెహికల్ సీజ్ చేసి యాజమాన్యం పైన మరియు డ్రైవర్ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఆటో రిక్షాల్లో కూడా ఎవరైతే ఈ స్కూల్ పిల్లల విద్యార్థులు తీసుకెళ్తున్నారో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు కానీ, ఫిట్నెస్ సర్టిఫికెట్లు కానీ అన్నీ కరెక్ట్గా తీసుకొని స్కూల్ ఆటోకి మామూలుగా 3 అలౌడ్ ఉంటుంది. స్కూల్ విద్యార్థులు తీసుకెళ్లే వాళ్ళకి 6 మంది తీసుకెళ్ళండి. అంతేగాని 15 మంది 20 మంది ఇట్లా తీసుకెళ్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎస్పెషలీ నంద్యాల టౌన్లో కొద్దిగా కంప్లైంట్స్ వస్తున్నాయి స్కూల్ ఆటోల గురించి. పోలీసు వారితో కలిసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో కోఆర్డినేట్ చేసుకొని మా ఇన్స్పెక్టర్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాము. ఖచ్చితంగా ఆటోలపై చర్యలు తీసుకుంటాము. దయచేసి పెనాల్టీలకు గురి కాకుండా ఈ ఆటో యాజమానులు అయితేనేమి మరియు స్కూల్ యాజమానులు అయితేనేమి రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని చట్ట ప్రకారము వాహనాలు తిప్పితే బాగుంటుందని నా విన్నపం. శుక్రవారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నంద్యాల బార్ అసోసియేషన్ కార్యాలయం నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నంద్యాల బార్ అసోసియేషన్ కార్యాలయం నందు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ మరియు నంద్యాల వైద్యుల సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావినూతల దుర్గాప్రసాద్, కార్యదర్శి భూపతి వెంకటేశ్వర్లు, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వసుధరాణి, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు దస్తగిరి ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దానాలలో రక్తదానం గొప్పదని, రక్తదానంతో నిండు ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు. బ్లడ్ డొనేషన్ అదే రక్తదానాన్ని మనం చేయడం వల్ల మన బాడీలో మన బ్లడ్ ఉత్పత్తి చెంది ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పేసి ఒక నానుడి. ఎందుకంటే మనం ఎవరికి కూడా జనరల్గా బ్లడ్ డొనేట్ చేయడానికి మనము శాసించాం, అది ఎప్పుడు అవకాశం కూడా కల్పించరు. బట్ ఈ సందర్భంగా ఈ యొక్క దినం సందర్భంగా ఈ న్యాయవాదుల బృందం యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క సహకారంతో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో, రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఇవాళ ఈ నంద్యాల కోర్టు కాంప్లెక్స్లో ఘనంగా ఈ యొక్క దినాన్ని జరుపుకుంటున్నాము. ఈ యొక్క రక్తదానాన్ని చేయడం వల్ల ఎవరైనా అవసరమైన వారికి మనం ఎంతో సహాయం చేసినట్టు అవుతుంది, వారికి ఒక మంచి జీవితాన్ని కల్పించినట్టు అవుతుంది. సో ఈ సందర్భంగా ఎవరైనా కూడా రక్తదానం చేయాలనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేయమని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రక్తం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. రక్తం లేని మనిషి మనుగడే ఉండదు. అంతేకాకుండా ఈ యొక్క శరీరం భగవంతుడిచ్చిన శరీరము, ఈ శరీరాన్ని పరుల కోసం ఉపయోగపడడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి మనము శరీరాన్ని ఇవ్వకుండా శరీరంలో కొంచెం రక్తం 250 మిల్లీగ్రాముల రక్తం మాత్రమే తీసుకుంటున్నారు వాళ్ళు. పరోపకారార్థం ఇదం శరీరం. అటువంటి శరీరంలో ఒక అణువైన ఒక రక్తం ఇవ్వడం, ఒక ప్రాణిని మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఎంతోమంది యాక్సిడెంట్లు అయితేనేమి, తర్వాత ప్రసవం అయినప్పుడు తల్లిదండ్రులు అయితేనేమి, ఆ తల్లి చాలా బాధపడుతుంది. రక్తం తక్కువైనప్పుడు మనం రక్తం ఇస్తే ఆ తల్లి పిల్ల ఇద్దరు కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. అంటే బ్లడ్ డొనేషన్ అనేది గతంలో బ్లడ్ ఇవ్వాలంటే చాలామందికి ఒక అభద్రతా భావం ఉంటుంది. బ్లడ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందో మాకనే ఒక అభద్రతా భావం ఉంటుంది. గ్రాడ్యువల్గా అభద్రతా భావం తగ్గిపోతూ వస్తుంది. బ్లడ్ డొనేషన్ సెంటర్స్ పెరిగాయి, బ్లడ్ చాలామంది ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం, బ్లడ్ బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తున్నాం. సో ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా దీనికి అవేర్నెస్ తీసుకురావడానికి బాగా దోహదపడ్డారు. ఆ తర్వాత డాక్టర్స్ కూడా
దాన్ని అందుకే బ్లడ్ ఇవ్వడం వలన ఎటువంటి నష్టం జరగదు, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పేది అవేర్నెస్, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ అసోసియేషన్, రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళతో పాటు ఐఎంఏ ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలిసిన విషయమే, మన నుంచి ఏమి కోల్పోకుండా ఇంకొక మనిషికి జీవితాన్ని ఇచ్చే విషయం ఈ బ్లడ్ డొనేషన్. లైక్ కిడ్నీ ఇంకేదైనా ఇవ్వాలంటే మనం అది కోల్పోయి ఇవ్వాలి, ఇది ఏమీ కోల్పోక్కర్లేదు. మన ఆరోగ్యం బాగుండి మనకి బ్లడ్ బాగుంటే మనం ఒకరికి సహాయం చేయొచ్చు. దీనివల్ల వాళ్ళకు సర్జరీ, యాక్సిడెంట్, లేకపోతే హీమోఫిలియా ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్లో బ్లడ్ డొనేషన్ అవసరమైన వాళ్ళకి మనం ఇస్తాం. ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్సే బాధపడుతుంటారు ఇవ్వడానికి, అట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకు అంటే మన బ్లడ్ ఇంకొకరికి జీవితాన్ని ఇస్తుంది, వాళ్ళ లైఫ్ ఇస్తుంది. అది ఎంతో పుణ్యమైన కార్యం అని కూడా అందరూ గుర్తించాలని ఆశిస్తున్నాను. మన శరీరం నుంచి మనం 300 ml రక్తము, మన 30 నిమిషాల సమయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. ఈరోజు కూడా మన దేశంలో ప్రతి 1000 మందిలో సగటున 7-8 మంది మాత్రమే స్వచ్ఛంద రక్తదాతలు ఉన్నారు. ఇంకా దీనిపైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రక్తదానం పైన తమ యొక్క సంస్థ యొక్క ఏర్పాటు చేసిన సమయం అయితేనేమి ఏ కార్యక్రమంలో కూడా రక్తదానాన్ని కూడా ఒక భాగస్వామ్య కార్యక్రమంగా చేరుస్తూ ఇంకా అవేర్నెస్ చేయాలి. నంద్యాల పట్టణంలో ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు జ్ఞానప్రసాద్ గురూజీచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నంద్యాల పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఉన్న గీతా మందిరం నందు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ జ్ఞానప్రసాద్ గురూజీచే సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కరపత్రాలను విడుదల చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ ఆదివారం నుండి 22 శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ జ్ఞానప్రసాద్ గురూజీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిమ్మయ్య, రామకృష్ణ, గాంధీ, విజయ్, అమరేష్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల మరియు నంద్యాల పరిసర ప్రాంత ప్రజలకు మా యొక్క విజ్ఞాపనము, నంద్యాలలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యందు గీతాభవనంలో ఆదివారం 16/6/2024 నుండి మొదలుకొని 22/6/2024 శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ జ్ఞానప్రసాద్ గురూజీ గారితో ప్రవచన కార్యక్రమం జరపబడును. మీ అంతరంగం బాగుంటే నీవు అన్ని రంగాలలో అభివృద్ధి చెందామనే నినాదంతో ప్రసాద్ గురూజీ గారు మనకు అన్ని విషయాలు ఆ జ్ఞానం గురించి తెలియపరుస్తారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచవలసిందిగా కోరుతున్నాను. జై గురు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను నారా చంద్రబాబు నాయుడు నియమించారు. అలాగే ఈ నెల 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు పవన్ కళ్యాణ్, అలాగే మానవ వనరులు, అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలకు నారా లోకేష్, వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు, ఆహారం, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్, హోం మంత్రిత్వ శాఖ వంగలపూడి అనిత, పురపాలక శాఖ పట్టణాభివృద్ధి పొంగూరు నారాయణ, ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్, నీటిపారుదల శాఖ నిమ్మల రామనాయుడు, న్యాయశాఖ మైనార్టీ సంక్షేమం మహమ్మద్ ఫరూక్, దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి, ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రసాద్, హౌసింగ్ అండ్ ఐ&పిఆర్ శాఖలు కొలుసు పార్థసారథి, సాంఘిక సంక్షేమ శాఖ డోలా బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్, పర్యావరణం, సాంస్కృతిక శాఖలు కందుల దుర్గేష్, స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు గుమ్మడి సంధ్యారాణి, రహదారులు, భవనాల శాఖలు బీసీ జనార్దన్, పరిశ్రమల శాఖ టీజీ భరత్, బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ శాఖలను ఎస్ సవితలకు, ఈ శాఖలను సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం హర్షణీయం, సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన నంద్యాల బార్ అసోసియేషన్ నాయకులు. ఆటోలో పరిమితికి మించి విద్యార్థులు ఉంటే కఠిన చర్యలు తప్పవంటున్న రవాణా శాఖ అధికారి శివారెడ్డి.
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరం. నంద్యాల పట్టణంలో ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రులకు వివిధ శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.